సరే ఓకే మరొక వ్యాపారాలు ఇప్పుడు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు మొదలు పెట్టింది టాటా బిర్లతో మొదలు డిన్నర్ చేసిన వాళ్ళే మొదలు పెట్టారు. అంటే ఒక పారిశ్రామికవేత్తలతో వాళ్ళు తప్పు చేయకుండా చూసుకోవాలి కానీ మనం ఇంకా ఆదానిలో ఈ టాటా బిర్లని ఇంకా వేలాది మందిగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం కూడా మరి 7 లక్షల కోట్లు పెట్టుబడులు దేనికి, వాళ్ళు ఆ పేర్లు మారుతుండొచ్చు కానీ పెట్టుబడిదారులు అయితే వాళ్ళే కదా. ఓకే ఒకసారి మళ్ళీ డ్రగ్స్ విషయానికి వద్దాము. ఈ డ్రగ్స్ అనేది కూడా మరి విదేశాల నుంచి మన దేశంలోకి వస్తుంది. సో ఈ దేశానికి మొత్తం మీరు పెద్దన్న మరి ఎందుకు వస్తుంది, దీన్ని ఎందుకు కట్టుదిట్టలేక చేయలేకపోతుండ్రు, ఇది మీ వైఫల్యం కింద భావించవచ్చా? నోను, ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే 146 కోట్ల పాపులేషన్, రోజుకు 93,000 మంది పుడుతున్నారు. దేశం చుట్టూ శత్రు దేశాలు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశం కావచ్చు, ఇప్పటికే 6 కోట్ల మంది ముస్లింస్ వచ్చారు బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి. గిరా పోయి రోహింగ్యా ముస్లింస్ ఉంటున్నారు 9,000 మంది. నేను అనేది ఏంటంటే మన పోలీసులు మన ప్రభుత్వము కొద్దిగా కఠినంగా ఉంటే వచ్చిన అరెస్ట్ చేయొచ్చు, తేవాలంటే భయపెట్టచ్చు. ఇప్పుడు ఇదే మాక్సిమం యూపీలో కంట్రోల్ చేసినారు. అంటే ఏ రకంగా భయం పెట్టినరో వ్యవస్థ అంటే పోలీసులే భయపెట్టినరు. మన మనుషులు నువ్వు నేను కాదు భయపెట్టింది, పోలీసులు అనుకుంటే నిజాయితీ పరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సరైన ఇప్పుడు నిన్న కూడా నిజాయితీ పరులు ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు ఉన్నట్టున్నారు ఎవరో, నిజాయితీ పరులు ఉంటేనే ఒత్తిడికి తల్లోకి లేకపోతే అంత బయటకు వచ్చింది. అంటే రోజు సగం మంది పట్టుబడతారు, డబ్బులు తీసుకుని వదిలి పెడతారు. అంటే నిజాయితీ పరులను ప్రోత్సహించాలా తెలంగాణలో. తెలంగాణలో ప్రోత్సహించి నా అభిప్రాయం అయితే ఏంటి, ఆ 111 జీవోలు నేను కూలగొట్టాలా. సగం దరిద్రం పోతుంది కదా, ఆఫీసర్ అవసరం లేదా, ఉన్న సగం సర్చుకోవచ్చు. ఇట్లా ఎవరైతే ఆనెస్ట్ ఆఫీసర్లు డైనమిక్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి అప్పయ్యప్పలు ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా. అంటే మీ బాధ్యత ఏం లేదంటారా? దీంట్లో సమాజం పాడైపోతుంది, యూత్ పాడైపోతుంది అంటున్నారు, డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది అంటున్నారు, మీ బాధ్యత ఏంటి? మా బాధ్యత ఏంటంటే మేము ప్రభుత్వం సరైన సలహాలు ఇస్తాము, సరైన కఠినమైన చట్టాలు తీసుకుంటే ఇన్ఫ్లుయెన్స్ పెట్టాము. ఇప్పుడు దీనికి ఒకటి అంత మరి అంతగానో పోసే అవసరం లేదండి, ఇది ఎవరు వాడు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాల్సింది. ఇప్పుడు దానికి సోదరుడు అన్నట్లు మా మాజీ శాసనసభ్యుడు ఒక 5-6 సార్లు అన్నాను, ఇప్పటికి 2-3 ఛానళ్ళలో ఎన్నికలు పెట్టొచ్చిన నేను ఇప్పటికి కూడా రేపే రేటు ఉన్నా, రేపు అసెంబ్లీ స్టార్ట్ ఉన్నది కాబట్టి 119 ఎమ్మెల్యేలు ఎన్నికలు ఇద్దామంటే ఇద్దాము, 119 నుంచి ల్యాబ్కు పంపిద్దాము. ఓకే, అదండి ముసుగులో గుద్దులాట అది. ఇవన్నీ అంత చెప్పేటి అన్ని కథలు వేరు, చేసేటి అన్ని కథలు వేరు. రాజకీయ నాయకులు కూడా సగం మంది ఉన్నారు ఇలా డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ అలా. అందరు దొంగలు కలిసి ఇదంతా ఆటలాడుతున్నారు. ఎవరు ఏమనుకుంటా పేర్లు ఎందుకు అనవసరం కానీ ఒకవేళ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీని ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. అంటే ఇదొక అంటే నాకు వ్యక్తిగతంగా తెలుసు అతనికి ఏం అలవాట్లేవు. రెండోది ఏంటంటే కొద్దిగా తీవ్రత వచ్చింది. ఇప్పుడు నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో వీక్నెస్ అవుతున్నాడు. ఇప్పుడు మా ప్రాంతంలో ఏంటంటే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీరియస్ ఉన్నాడు ఏది డ్రగ్స్ పట్ల, గంజాయి. ఇప్పుడు నేను సీరియస్ ఉన్నా కాబట్టి 75% కంట్రోల్ అయింది మా ఆర్మూర్లో. అంటే నేను సీరియస్ ఉన్నా, ప్రభుత్వం కూడా సీరియస్ ఉంది కాబట్టి ఇద్దరు ఫోర్స్ తోనే తగ్గింది. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారి కానీ ఏమున్నది ఈరోజు సమస్య అంటే ఈ సర్కిల్ అంతా ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన సర్కిలే. ఈ కోకాపేటోడు, మోకిలోడు, ఇటు శంకరపేటోడు అంతా రియల్ ఎస్టేట్ కల్చర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తానికి మంచి నిజాయితీ గల ఆఫీసర్లను వేసి వాడు తెలంగాణలో డ్రగ్స్ ని కంట్రోల్ చేసి ఫస్ట్ ఏదైతే డ్రగ్స్ రాకుండా బార్డర్ చెక్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటదండి. ఏదేమైనా ఈ డ్రగ్స్ కు సీరియస్ గా తీసుకుని ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కౌంటర్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసి మళ్ళీ జరిగేదంతా ఇక్కడనే ఫామ్ హౌస్లనే దూరాలు డబ్బున్నోళ్ళు మదమెక్కిన కొడుకులే. కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్స్ రేవంత్ రెడ్డి గారు ఒక టీం పెట్టారు. ఈగలో పోగోలేదో పెట్టాడు కదా, ఇంకొక టీం పెడితే ఇంకా డబుల్ ఈగోలు పెట్టాడు. కానీ రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు దీంట్లో ఈ పుట్ట మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ టీడీపీ ఆయన కూడా పాజిటివ్ వచ్చింది. మీ ఇప్పుడు నేను చెప్పేది మళ్ళీ మీకు అర్థం కావట్లేదు. సగంకి వెళ్తే పాజిటివ్, మళ్ళా ఒక్కడికి వెళ్ళింది నువ్వేదో కొత్తగా మాట్లాడుతున్నావు. సగం మందికి వెళ్తే పాజిటివ్, మీ మీడియా 6గురికి వచ్చింది, 11లో 6గురికి వచ్చింది. చరణ్ గారు చెప్పారు మీ మీడియాలో కూడా వెళ్తాయి. నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఎవరినో వ్యక్తులను పార్టీలను బ్లేమ్ చేయడం కాదు, జరిగిన దాన్ని మళ్ళా భవిష్యత్తులో జరగకుండా ఎట్లుండాలా. ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాలంటే ఎక్కడైతే విదేశాలలో ఫ్రీ ఉందో ఆ దేశంకి తీసుకోమనండి. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో అది వద్దు అంటున్నాం అంతే, మా రాష్ట్రంలో మన రాష్ట్రంలో వద్దు అంటున్నాం. పుట్టకు మహేష్ యాదవ్ ఇంకొక నేను వ్యక్తులని దయచేసి నన్ను ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడేవండి దయచేసి. నేను మీరు ఏమంటున్నానండి దయచేసి చాలా దాని వల్ల యువత బాగా పాడైపోతుంది.
వీళ్ళ కల్చర్ ఇప్పుడు ఆ స్కూళ్ళలో గంజాయి చాక్లెట్లు స్కూళ్ళ దగ్గర ఉమ్, నేను 2 పర్సనల్ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి. ఉమ్, మరి దారుణంగా ఉంది హైదరాబాద్ లో ఆ స్టూడెంట్స్ 8వ తరగతి 9వ తరగతి పిల్లలు. ఉమ్, కానీ అంటే ఇవన్నిటి మీద అంటే కొద్దిగా ఒక పెద్ద ఫోర్సబుల్ ఆనెస్ట్ ఆఫీసర్స్. ఉమ్, ఆనెస్ట్ అంటే ఆనెస్ట్ వాళ్ళు ఒకటే పనికి రాదు. అంటే ఆడు కొద్దిగా హీరోలాగా ఉండాలా, ఓకే డైనమిక్ కూడా ఉండాలా. ఓకే. ఆనెస్ట్ దేనికి పనికి బ్యాంక్ లో పెట్టుకుందాం కూడా పనికి రాదు. హైడ్రా రంగనాథ్ లాగా ఉండాలంటారా? అంటే హైదర్ రంగనాథ్ సగం అటున్నాడు సగం ఇటున్నాడు, ఉన్నోళ్ళే గోలు కొట్టాడు లేనోళ్ళే గోలు కొట్టాడు. హైదర్ ఓకే రంగనాథ్ ఎప్పుడు ఒప్పుకుంటా అంటే ఫాతిమా కాలేజ్ గోలు కొట్టిన రోజు ఒప్పుకుంటా. ఓకే రైట్. అదంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఒకటేనండి, సిస్టమ్ చేయాలనుకుంటే కంట్రోల్ చేయొచ్చు. ఉమ్, కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి డ్రగ్స్ కి అగ్నిస్ట్ ఉన్నాడు. ఉమ్, ఈయనున్న టైం లోపల కొద్దిగా మంచి ఆనెస్ట్ ఆఫీసర్స్ కి ఇచ్చి ఉమ్, ఆ టీఆర్ఎస్ అని అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళని ఇంకా మిగతా పార్టీ మీరు అన్నట్టు బీజేపీ ఉంటే కూడా ఆయన అరెస్ట్ చేయాలి. ఓకే నేను ఈయన అంటే నేను మొత్తానికి Right. ఒక స్పెషల్ టీం వేసి ఈ డ్రగ్స్ ని అరికట్టాలా. మొత్తానికి ప్రధాన డిమాండ్ ఫామ్ హౌస్ లను ఎక్కువ అవుతుంది కాబట్టి అవన్నీ అక్రమ కట్టడాలు కాబట్టి 90% అక్రమ కట్టడాలు అవన్నీ కూల్చేయాలి. ఉమ్, ఆ నీడ లేకుండా చేయాలి. ఎప్పుడు 111 జీవో లేదు, పచ్చడి పొలాలు పచ్చడి తోటలు అంతే ఉండాలి తప్ప 5 స్టార్ హోటల్ లాగా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ కూడా అయ్యారు. 4 రోజున్నారు పాపం జనవాడ ఫామ్ హౌస్. అవును. ఇప్పటి వరకు దాన్ని జోలికోడు. ఉమ్, అధికారం రాకముందేమో ఎగిరిళ్ళు, ఇప్పుడు ఆ జోలికి కూడా పోతున్నాడు జనవాడ ఫామ్ హౌస్. జనాడ ఫామ్ హౌస్ పోయిరు, హైదరాబాద్ పోయి కూలగొడతా అన్నారు కానీ అది ఎందుకు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోతుంది అంటే ముఖ్యమంత్రి కాడ ఉమ్, పవర్ లేదా, డీజీపీ ఇంటి హైకోర్టు దానికి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినట్టుంది. హైకోర్టు మీద రిలాక్సేషన్ కొట్లాడుతున్నా తీసుకురాలేదా? నేను తీసుకొచ్చిన ప్రభాకర్ రావుని అమెరికాలు తీసుకురాలేదా? ఉమ్, ఉమ్, ఉమ్. అరే చరణ్ గారు ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు చరణ్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు, సార్ ఇప్పుడు ఆ 111 జీవోలో ఉన్న